రాష్ట్రపతి భవన్ వేదికగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక అట్టహాసంగా జరిగింది. వివిధ క్రీడల్లోని అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ప్లేయర్లకు అవార్డులు అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పలువురు క్రీడాకారులు అవార్డులు అందుకున్నారు. భారత స్టార్ బౌలర్ మొహమ్మద్ షమి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అర్జున అవార్డును అందుకున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్లో షమి హీరోగా నిలిచాడు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన అవార్డుల కార్యక్రమంలో క్రీడల్లో దేశం కోసం చేసిన సేవకు గాను షమి ప్రతిష్టాత్మక అర్జున అవార్డును పొందారు. భారత్ తరపున అంతర్జాతీయంగా సత్తా చాటిన అత్యంత ప్రతిభావంతులైన పేసర్లలో మొహమ్మద్ షమి ఒకరు. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్లో షమి బౌలింగ్ ప్రదర్శన అతడి పేస్, స్వింగ్ నైపుణ్యాలకు అద్దం పడుతుంది. ఎప్పటి నుంచో టీమిండియాకు షమి ప్రధాన బౌలర్లో ఒకటిగా కొనసాగుతున్నాడు. ఇక షమి ఇప్పటి వరకు 64 టెస్టుల్లో 229 వికెట్లు, 101 వన్డేల్లో 195 వికెట్లు, 23 అంతర్జాతీయ టీ20లో 24 వికెట్లు తీశాడు. పారా ఆర్చర్ శీతల్ దేవి జాతీయ క్రీడా అవార్డులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అర్జున అవార్డును అందుకుంది. ఆసియా పారాలో 16 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి 3 పతకాలు గెలుచుకుంది. ఆసియా పారా గేమ్స్లో 2 స్వర్ణాలు, 1 రజక పతకాన్ని సాధించి ప్రపంచ నంబర్ 1 స్థానం సొంతం చేసుకుంది.